సో ఎక్కడి నుంచి మొదలైంది ప్రయాణం అనేది? ఎప్పుడు మొదలైంది? 11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అప్పుడు రామారావు గారు హీరోయిన్ కావాలని వేశారు. మా క్లాస్‌లో నేను హైట్ ఉంటాను కనుక నేను అందంగా ఉన్నానని భ్రమపడి ఇక దబ్బిడి దిబ్బిడే. ఆ దెబ్బతో 11 ఏళ్ల వయసు నుంచి 39 వచ్చే వరకు మళ్ళీ మాట అంత గట్టిగా కొట్టింది. కనిపించడం కనీసం ఒక 2 నిమిషాలైనా కానీ ఎక్స్ప్రెషన్స్తో కానీ ఆ పాటతో కానీ అందరూ కొట్టేశారు. ఒక టానిక్ దాగి మళ్ళీ రంగంలో దిగాం. సినరాజు సినరాజు అంటూ కూడా అద్దరు కొట్టేశారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పారు, నాన్న అలా అనుకున్నాను వెనక్కి పంపించేస్తారు, మళ్ళీ ఒక డైలాగ్ అన్నా చెప్తాను నేను అన్న. సరే, అక్కడ సుమారు ఒక 30 మంది లేడీస్ అందరు ఉన్నా కానీ అందరు చూపు మాత్రం అయిపోయింది. అనిల్ రావిపూడి గారు చేసి చూపించింది ఇమిటేట్ చేయగలిగితే చాలు. క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. మెళ్ళో 5 కాసుల గొలుసుంది, ఓకే, అది తీసి ఆయనకి ఇచ్చా. అది జడలాగా ఉండే గొలుసు నాన్న. అది ఆ జడను ఊడదీసి ఒక్కొక్క గొలుసు ఒక్కోసారి తాకట్టు పెట్టేవాడు, ఒక్కొక్క మంత్ రెంట్. అసలు మీకు బాంబే పద్మ అని చెప్పేసి ఇలా పేరు అనేది ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? మిస్ అమ్మ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏడిస్తే ఏముంది ఇందులో ఏడవడానికి? ఇప్పుడు ఆమె బెంగళూరు పద్మ, మీరు బాంబే పద్మ అని పెట్టుకోండి. సినరాజు 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 అంటూ కూడా మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆయన భజన పాట పాడారు కదా. ఎస్, మరి ఆ భజన పాటలో మనందరికీ కనిపించిన మరి మరొక్కసారి మనకందరికీ పరిచయం అవుతూ ఉన్న పద్మావతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఆవిడ చాలా మూవీస్లో కూడా చేశారు, మరి మంచి మంచి ప్రామినెంట్ రోల్స్. మరి ఆవిడతో కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ మనతో మొదలవుతుంది మీ చాణక్యతో. మరి అయితే మొదలెడదామా? అమ్మా నమస్తే. నమస్తే నాన్న, ఎలా ఉన్నారమ్మా? సూపర్. పద్మావతి గారు మరొకసారి వచ్చారు అని ఒక్కసారి ఈ సంక్రాంతి ఎవరు గుర్తుపట్టరు, బాంబే పద్మ అనేసి. ఓకే, బాంబే పద్మ గారు. బాంబే పద్మ గారు, సంక్రాంతికి వస్తున్నాం గురించి మొదలెడదాం. ఎందుకంటే మళ్ళీ మీరు ఒక రీఇంట్రడ్యూస్ లాగా దాంతో మొదలయ్యారనిపించింది. ఎగ్జాక్ట్లీ. కనిపించడం కనీసం ఒక 2 నిమిషాలైనా కానీ ఎక్స్ప్రెషన్స్తో కానీ ఆ పాటతో కానీ అందరూ కొట్టేశారు. ఎస్, ఎలా అనిపిస్తుంది ఏంటి? మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది నాన్న. మీరు అన్నట్టు మళ్ళీ ఒక బూస్ట్ అన్నమాట, ఒక టానిక్ దాగి మళ్ళీ రంగంలో దిగాం. చెప్పండి. సో సినరాజు సినరాజు అంటూ కూడా అద్దరు కొట్టేశారు. ఒక పక్క బుల్రాజు అంటే ఎక్స్ప్రెషన్స్కు భయపడుతూ, సినరాజునేమో పొగుడుతూ, ఇలా అన్నీ. సో అనిల్ రావిపూడి గారితో కానీ ఆ సెట్లో కానీ ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఎలా ఉన్నింది? నాన్న ఎగ్జాక్ట్లీ అది హాఫ్ డే వర్క్ నాన్న. హాఫ్ డే వర్క్ కదా? హాఫ్ డే వర్క్. అయితే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పారు, నిజం కనుక నేను కూడా అదే చెప్పాలి. ఏంటంటే అనిల్ రావిపూడి గారు చేసి చూపించింది ఇమిటేట్ చేయగలిగితే చాలు. ఓకే, ఆర్టిస్ట్గా ఎంతో కొంత బేస్ మనకు ఉంటుంది కనుక ఇమిటేట్ చేయగలిగితే పేరు వచ్చేస్తుంది. అండ్ చాలా బాగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అరే, అక్కడ సుమారు ఒక 30 మంది లేడీస్ అందరు ఉన్నా కానీ అందరు చూపు మాత్రం మీ వైపు వెళ్ళిపోయింది. అలా గ్రాప్ చేసేసారు. అసలు అన్నా ఈ లెఫ్ట్లో ఉన్న 3 లేడీస్, రైట్లో ఉన్న 2 లేడీస్, మధ్యలో నేను, ఈ 5 డాన్సర్లు అన్న. ఓకే, డాన్సర్లు, నేను ఒక ఆర్టిస్ట్ని. ఆ మూమెంట్లు మనకు తెలీదు. అయితే వాళ్ళని మ్యాచ్ చేయడానికి నేను నా కష్టం చూసి జాలిపడి ఆయన చేసి చూపించారు. ఓకే, అనిల్ గారు ఎంతో కొంత ఫాలో అయ్యా. ఓకే, చాలా మంది దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి నాన్న. క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. అంటే కరోనా ముందు ఒక రకంగా ఉన్నింది, కరోనా తర్వాత మీకు అవకాశాలు కానీ, సో కొంచెం బండి కొంచెం స్లో అయింది, మళ్ళీ ఇప్పుడు స్పీడ్ అందుకుందా? అందుకుందా? అవకాశాలు ఎలా వస్తున్నాయమ్మా మళ్ళీ? బాగుంది నాన్న. ముందు భగవంత్ కేసరికి పిలిచారు. పిలిచి ఆ రోజు ఒక డైలాగే బాలకృష్ణ గారితో పిలిస్తే అనిల్ రావిపూడి అన్నారు, అరే ఈవెంట్ పిలిచారా పాపం, ఒక్క డైలాగే కదా అన్నారు. గబగబ పరిగెత్తుకుంటే నాన్న అలా అనొద్దు నాన్న వెనక్కి పంపించేస్తారు, మళ్ళీ ఒక డైలాగ్ అన్నా చెప్తాను నేను అన్న. చెప్పించారు బాలకృష్ణ గారితో. తర్వాత ఏమన్నారంటే బొగ్గ పట్టుకు లాగాలనేసరికి కొంచెం భయపడ్డా, నెర్వస్ అయ్యాను, గోల్డ్ ఉన్నాయా లేదా అని ఏంటి శానిటైజర్ చేసుకుని మరీ కూర్చున్నా. బట్ బాగా వచ్చింది సీను. అక్కడ ఎందుకో ఆయన చెప్పకుండానే, ఆయన కష్టపెట్టకుండానే చేసేసా. ఇక్కడ కొంచెం పాపం అనిల్ గారిని కష్టపెట్టారా? ఓకే, ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఓకే. మీ క్యారెక్టర్ కానీ అన్నీ ఓకే. అండ్ సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది ఓవరాల్గా సినిమా? నేను ఏంటి నా స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళాను నాన్న, హిందీ నేర్పిస్తుంటాను, ఏదో కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ నాకు. ఓకే.
అందరితో వెళ్ళాము. వాళ్ళు నవ్వుతుంటే కుర్చీల్లో పడి నవ్వుతుంటే వాళ్ళని చూస్తున్నా నేను. నేను సరిగ్గా నా సీన్ చూసుకోలేదు. ఓకే. తర్వాత మళ్ళీ బాబుని అడిగి మా అబ్బాయిని మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళరా, వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తున్నా నేను చూడలేదు ఆ సీను అంటే మళ్ళీ తీసుకెళ్ళాడు. ఓకే. ఓవరాల్గా 3 సార్లు థియేటర్లో చూశాను. ఇంకా అది నిజమైన సంక్రాంతి నాన్న. ఓకే, సూపర్ అమ్మా. ఈ సంక్రాంతి అయితే మన తెలుగు సినిమాల మాత్రం మంచి పండగ వాతావరణం అనేది కూడా తీసుకొని వచ్చేసింది. సంక్రాంతికి అంత వస్తున్నాం. గొప్ప హిట్ అవుద్దని ఊహించలా. అసలు ఎవ్వరు అనుకోలేదు. నేను అనుకున్న పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, వెళ్ళిపోద్ది ఇది మధ్యలో చక్కగా సేఫ్గా అనుకున్నా. ఇది అసలు బోనస్ జరగండి జరగండి అంటూ ఇదే ముందుకు వెళ్ళిపోయింది. ఓకే అమ్మా, సో మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఆంధ్ర వాళ్ళ కానీ అండ్ అమ్మ నాన్న అవుతాంల అమ్మాయి, పూరి గారి సినిమాల్లో రెగ్యులర్గా కనిపిస్తూ నేనింతేలో కూడా చాలా చూసాం. సో ఎక్కడి నుంచి మొదలైంది ప్రయాణం అనేది, ఎప్పుడు మొదలైంది? నాన్న బహుశా నాకు అక్కడ 12-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అప్పుడు రామారావు గారు, పెద్ద రామారావు గారు హీరోయిన్ కావాలని వేశారు. సినీ హెరాల్డ్ అని ఒక పత్రిక వచ్చేది మా చిన్నప్పుడు. ఇప్పుడు నాకు 63 అంటే 11 సంవత్సరాలు నాకు వయసు అప్పుడు. అయితే ఆ పత్రికలో హీరోయిన్ కావాలి, రామారావు గారి పక్కన సీతగా హైట్ ఉండాలి అన్నారు. మా క్లాస్లో నేను హైట్ ఉంటాను కనుక నేను అందంగా ఉన్నానని బ్రహ్మపడి ఫోటోలు పంపించాను. బ్రహ్మపడి? ఎందుకు ఈ పదం? ఎందుకు ఈ పదం అంటే సన్నగా పిలకలా 2 జళ్ళు, ఊచల్లా 2 చేతులు, ఎన్టీఆర్ గారి పక్కన బక్కగా ఉండేదాన్ని అనమాట. ఆ ఫోటోలు తీసి చాలా కాన్ఫిడెంట్గా పంపించా. ఓకే, సరే సెలెక్ట్ కాలేదు, సంగీత గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ముత్యాల ముగ్గు సినిమా వచ్చి ఆవిడ కళ్ళు మంచి ఫేమస్ అయిపోయినాయి ఆ టైంలో. అంతా ఓకే, బాగానే ఉంది. ఈ పెద్ద ఆయన మర్యాద ఏంటి తెలుసా, మర్యాదగా మన ఫోటోలు ఇంటికి పంపిస్తారు నాన్న. ఓకే, మిమ్మల్ని ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము, తదుపరి మీకు అవకాశం ఉంటే ఇస్తాను, రిజిస్టర్ పోస్ట్ పంపారు. దాంతో అమ్మ కళ్ళబడింది. మర్యాదగా ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడబెట్టింది. ఇక తబ్బిడి దిబ్బిడే. మామూలుగా ఉండదు. చక్కగా అడిగింది నాన్న, ఇప్పుడు ఒకవేళ అవకాశం వచ్చింది అనుకో ఏం చేసేదానివి అంటే, మెడ్రాస్ వెళ్దాం అనుకున్నాను, మరి ఛార్జీలు ఎక్కడ అంటే ఏదో పిచ్చి సమాధానం. ఇంకా ఆవిడకి తారాస్థాయి అందుకుంది, బాగా కొట్టింది. ఆ దెబ్బతో 11 ఏళ్ల వయసు నుంచి 39 వచ్చే వరకు మళ్ళీ మాట ఎత్తల, అంత గట్టిగా కొట్టింది. 39 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి డెసిషన్ మేకింగ్ పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు నన్ను ఆపుతారు అనుకుని కట్టలు ఎంచుకున్న ఫ్రీడమ్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు వెళ్దామంటే అదే టైంలో ఒక పెద్ద ఆర్టిస్ట్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు ఎవరో కొట్టారు. కొడితే విగ్గు ఊడిపోయి పడిపోయారు ఆవిడ. ఓకే, ఏంటి అని మూవీ న్యూస్ చదవటం నాకు బాగా అలవాటు. ఏంటంటే ఏదో అని చెప్పారు, ఎందుకు వచ్చింది గొడవలే, ఇప్పుడు కొడతారేమో మనకు కూడా సరిగ్గా రాకపోతే అని. చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ అన్ని నేను కట్ చేసి పెట్టుకునేదాన్ని. ఇదే వ్యవహారం, ఇదే లోకం. ఆయన ఏమన్నారంటే, నాకు ఎవరు పరిచయాలు లేక ఎవరో ఒకళ్ళు ఒక ఇంట్రడక్షన్ కావాలి కదా అని నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. వాళ్ళు కొంతమంది రెఫరెన్సెస్ ఇస్తారు మనకి. ఓకే, ఇంకేంటి అంత సక్సెస్ఫుల్ పర్సన్ని ఫాలో అయిపోదాం అని KNK, కిషోర్ నమీద్ కపూర్ ఆ ఇన్స్టిట్యూట్ ముంబైలో. తర్వాత రామ్ చరణ్ గారి నోటంట, మన హీరోలు పెద్ద పెద్ద వాళ్ళ నోటంట వచ్చిన తర్వాత అమ్మయ్య నేను కూడా ఇక్కడ చేశా అని అన్న తర్వాత అక్కడ నేర్చుకున్నాను. ఫీజులో కూడా బాగా తగ్గించారు. ఫోన్లో పెద్ద ఆవిడ వెళ్ళి ఇప్పుడు హీరోయిన్ చేసేయాలా ఏమన్నానా, 39 కదా అప్పుడు. 1 year కోర్స్ చేసి అక్కడ అదేంటి సర్టిఫికెట్ తీసుకొని 40వ ఏట ఇక్కడికి వచ్చా. ఓకే, ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా 22 నుండి 23 సంవత్సరాలు వచ్చాను. వచ్చి ఇంకా మనకి ఆశ ఉందనుకో నాన్న, సంకల్పం గట్టిదనుకో, ఎలా అలా వచ్చేస్తాం. అది నిజమ్మా, గట్టిగా మనం అనుకోలే కానీ ప్రకృతి కూడా మనకు హెల్ప్ చేస్తుంది అంట. అసలు నేను బాగా చేయగలను అని నాటకాల్లో స్టేజ్ మీద చేసినప్పుడు 10 మంది ఎదురుకుండా తప్పట్లు కొట్టినప్పుడు మనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనం చాలా గొప్ప ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటాం. సరే ఎంతో ఉంది యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని మళ్ళీ డైరెక్టర్లే ఒప్పుకుని నాకు పదే ఇస్తున్నారంటే అదే కదా. సరే వచ్చిన తర్వాత చిన్నగా ఎదిగాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం. ఓకే, వాళ్ళు నంబర్లు ఇచ్చారా చూసుకున్నాం, ఇంకేంటి అని. ఆ నంబర్లు ఇచ్చిన ఆయన ఉంటారు కదా, ఎంత సంతోషపడ్డాను అన్నదానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మెళ్ళో 5 కాసుల గొలుసు ఉంది, అది తీసి ఆయనకి ఇచ్చా.
దేవతో తల్లి. ఇస్తే ట్విస్ట్ వినాలి. ఆ, ఆయన అన్నారు, ఉంచండి, తాకట్టు పెట్టుకోవడానికి పనికి వస్తాడు. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. అంటే ఏంటి ఇలా అంటాడు అని, తీసుకోండి సార్ మీకేం పర్లేదు తీసుకోండి అంటే, ఇద్దు కానీ ఓ 10 ఏళ్ల తర్వాత వచ్చి అన్నాడు. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అది జడలాగా ఉండే గొలుసు నాన్న. అది ఆ జడను ఊడదీసి ఒక్కొక్క గొలుసు ఒక్కోసారి తాకట్టు పెట్టేవాళ్ళం, ఒక్కో మంత్ రెంట్కి, ఒక్కోసారి గాజు తాకట్టు పెట్టేవాళ్ళం. ఏది ఏమైనా వెళ్ళిన చోటల్లా బాగా చేసావమ్మా, బాగా చేసావు అని అనడం వల్లే నేను ఇక్కడ ఉండగలిగా. ఇంకోటి బేసిక్గా నాన్న, ఇలాగ ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసిన వాళ్ళకి, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేస్తారు కదా, వాళ్ళకి మన శ్రేయోభిలాషులు, మన వాళ్ళు, మనం బాగుపడాలని కోరుకున్న వాళ్ళే 1-10 సార్లు చెప్తారు వద్దు అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసాను తిరిగి, నేను అక్కడ ఏం చేయలేకపోయాను అని అనడం కూడా ఇష్టం ఉండదు. అందుకు కొంత కష్టపడతాం. బేసిక్గా మనకున్న ఇంట్రెస్ట్ ఇవన్నీ వెరసి ఇక్కడ ఉంటాం. ఓకే. సో మనకు ఉండాలి అంటే కొన్నిసార్లు ఏ మనిషి అయినా కానీ మోరల్గా డౌన్ అయిపోతుంటాడు. సో ఆ టైంలో ఇవన్నీ గుర్తొచ్చి, లేదు వెళ్తే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, చచ్చినా బతికినా ఇక్కడే అని అనుకొని నిలబడ్డారు, అంతేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారమ్మా? మొత్తం 273-4 నాన్న. ఓకే. ఇంకొకటో రెండో మిస్ అయ్యా రాసుకోవడం. ఇంక ఇవి కాక యాడ్ ఫిలిమ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీసెస్, ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 300 ప్రాజెక్టులు అయ్యి ఉంటాయి. 300 ప్రాజెక్ట్. ఇంకా సీరియల్స్ కలపలా. సీరియల్స్ అయితే చేస్తూనే ఉన్నారు కదా? ఎప్పుడైనా సరే, ఎప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా ఒక గెస్ట్ రోల్ అయినా కూడా చేసేసి వస్తుంటా. వాళ్ళతో నేను అనుబంధం తెంచుకోలే. ఓకే. అండ్ సినిమాల గురించి మాట్లాడే ముందు అసలు మీకు బాంబే పద్మ అని చెప్పేసి ఇలా పేరు అనేది ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అసలు? మిస్ అమ్మ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది, ప్యారలర్గా మాది కూడా జరుగుతుంది ఆంధ్ర వాళ్ళ. రేపు నేను షూటింగ్కి రాను, నాకు మిస్ అమ్మలో తనికెళ్ళ భరణి గారి వైఫ్ వేషం పడిందని చెప్పా. చెప్తే పూరి గారు అన్నారు, పర్లేదు వెళ్ళి చేసిరండి అన్నారు. కంటిన్యూటీ అన్నా పెద్ద మీరు హీరోయిన్ ఇక్కడ లేకపోతే అవ్వదు మరి అన్నారు. కంటిన్యూటీ సీన్ ఏమైనా మిస్ అవుద్దా అని అడిగా నేను. సరే వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అన్నారు, ఈవిడ కాదు కదా నేను చెప్పింది అన్నారు. ఎవరంటే బెంగళూరు పద్మ అని. అంటే ఏమనుకోద్దామన్నారు. మేనేజర్ మర్యాదగా కారు ఎక్కించి లొకేషన్ అక్కడ నేను చెప్పేసి వచ్చానండి అంటే లొకేషన్కి తీసుకొచ్చేసారు. ఇక్కడ మేకప్ లేదు కనుక పెద్ద మాకే టైం పట్ల గబగబా చీర చుట్టుకుని వచ్చి కూర్చుని పోయా సీన్లో. పూరి గారు అడిగారు ఏంటి అని, నేను తర్వాత చెప్తానన్నా. షార్ట్ అయిపోయిన తర్వాత ఇలా జరిగిందని ఏడ్చా. ఏడిస్తే ఏముంది ఇందులో ఏడవడానికి, ఇప్పుడు ఆ బెంగళూరు పద్మ, మీరు బాంబే పద్మ అని పెట్టుకోండి. ఓకే. అంటే అప్పటికి నన్ను ఏదో ఓదార్చడానికి అన్నారు అనుకున్నా. కట్ చేస్తే అదేంటి టైటిల్స్లో వేశారు బాంబే పద్మ. ఓకే. అంతే. అలా మీకు బాంబే పద్మ అని వచ్చేసింది. ఇప్పుడు అలా పిలవకపోతే నేనే కంగారు పడుతున్నా. అందుకే కదా నేను ఇంట్రడక్షన్ లో ఇలా పద్మావతి గారు అంటే బాంబే పద్మ అని అంటే నైస్ మా. అండ్ అలాగే దీనికంటే ముందు సో మ్యారేజ్ కానీ, సో ఉండింది ఎక్కడ, బాంబేలో ఉన్నారా, అండ్ తర్వాత పిల్లలు ఎంతమంది, ఇవన్నీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్ నాన్న. ఇప్పుడు అమ్మ మా అమ్మగారు చాలా అమాయకురాలు. ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని నాకు పెళ్లి చేశారు. చేస్తే నేనేమనుకున్నానంటే, మాకు ఎద్దనపూడి సులోచనారాయణ గారి పుస్తకాలు అండ్ అప్పుడు పాత కథలు, అర్ధాంగి సినిమా తాలూకు ప్రభావాలు మా మీద ఉండేవి. ఓకే. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఆడపిల్లల్లాగా అంచనాలు వేయటం రాదు. అప్పుడు అందులో వయసు కూడా చిన్నది. నాన్నగారు చనిపోగానే ఆవిడ ఇన్సెక్యూరిటీలో చేసేసారు. ఎక్కడమ్మా సొంతూరు? ఎక్కడ? విజయవాడ. ఓకే. అయితే నేనేమనుకున్నానంటే మార్చుకోవచ్చు అనుకున్నా. ఎగ్జాంపుల్ చెప్పాగా మీకు నేను సినిమాలో. ఇంక మారిపోతాడు, ఎన్టీఆర్ మారిపోలా, ఏఎన్ఆర్ మారిపోలా, పెద్ద నేను సావిత్రిలాగా మార్చేసుకుందాం అనుకున్నా. ప్రాక్టికల్గా కుదరదు, కొన్ని వచ్చేస్తాయి. కానీ ఆయన చెడ్డ వ్యక్తి కాదు, చెడ్డ వ్యక్తి కాదు, కానీ ముందు జాగ్రత్త కానీ నా కుటుంబం అనే పొసెసివ్నెస్ లేని వ్యక్తి. ఓకే. ప్రపంచానికి మంచి వ్యక్తిగానే బ్రతికారు, మంచి వ్యక్తిగానే చనిపోయారు. ఇప్పుడు నేను కొత్తగా చెడ్డదా అని అనక్కర్లేదు. నేనేమనుకుంటానంటే, ఎవరన్నా నాకు సింపతి చూపించాలని చూస్తారు. పాపం మీ ఆయన కనుక కరెక్ట్గా ఉంటే అంటే, నాకు తినాల్సిన ప్రాప్తం ఉంటే మా ఆయన సంపాదించేవాడు, ఆయన అనద్దు. ఆయన వల్ల నష్టపోయింది నేను, వీళ్ళందరూ ఎందుకు అనాలి? ఆ తర్వాత 3 పిల్లలు. పోనీ అదన్నా తెలిసిందా? ఫినాన్షియల్ మనకి ఒక ఇది లేనప్పుడు అంతమంది పిల్లల్ని కనకూడదు, అవి కూడా తెలియదు నాన్న. పిచ్చి ప్రపంచం మాది. ఆ రోజుల్లో కొంచెం ఇలా ఉన్నాడు కనుక విడాకులు ఇచ్చేయాలి, ఆ థాట్స్ రావు మాకు అని 3 పిల్లలు.
అదేంటి పాపకు మ్యారేజ్ అయిపోయింది, తను హ్యాపీగా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటుంది. ఓకే. అండ్ పెద్ద బాబు తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తను కూడా బాగానే ఉన్నాడు. మూడో అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కావాల్సింది ఉంది, నాతో ఉన్నాడు. ఓకే. అమ్మ, ఇది ఇలా అంటే సినిమాలోకి రావాలని చెప్పేసి అన్న వాళ్ళకి ఎవరికి ఏమనిపించలేదా? చెప్పడానికి ముందు మాకే భయం ఆ జనరేషన్కి. ఇప్పుడు సుమా గారు వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ వేసాక లేడీస్ బయటికి రావడం, మొట్టమొదటిసారి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ టిక్ టాక్స్ అని చేసి యాక్టింగ్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇబ్బంది లేదు పెద్దగా. ఓకే. ఒకవేళ ఎక్కడన్నా మేము చేయలేకపోయినా కూడా అవునులే మనం ఒక చిన్న రీల్ చేసినప్పుడే అన్ని టేక్స్ తీసుకుంటాం కదా అనుకుంటారు. అప్పుడు అలా కాదు, అదొక తప్పు. అమ్మో అంటారు, గుండె జారిపోద్ది మనకి. అందుకని కొంతమంది ఇన్నర్ సర్కిల్కి చెప్తే వద్దొద్దు, అసలు ఇంకా నయం ఎక్కడన్నా అనేవు అన్నారు. ఇంకా అందుకే నేను అప్పటికే బాంబేలో చిన్న జాబ్ చేస్తున్నా, ఓకే, సర్వైవల్కి ఏదో జాబు. అది చేస్తున్నప్పుడు ఏంటి వాళ్ళు అన్నారన్నమాట, ఒక 1 year వరకు మీరు ఇల్లు ఫ్రీగా వాడుకోవచ్చు, ఏదైనా జాబ్ చూసుకోండి అంటే. నాకు వంట బాగా వచ్చు అండ్ యాక్టింగ్ బాగానే వచ్చు అని అనుకుంటున్నాను కనుక ఈ రెండిట్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. ఓకే. ఆలోచించి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చెఫ్గా కోర్స్ చేద్దామా, లేదంటే యాక్టింగ్ క్లాసెస్ తీసుకుని ఇలా వెళ్దామా ఆలోచించుకుంటే మా కుటుంబ సభ్యులతో కూర్చుని ఆలోచించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇంకా హోటల్ సైడ్ అంటే మొత్తం చాకరీ మీద వేసేసుకుంటావు, ఇదే బెటర్ అన్నారు. ఇటు రావడం సరే. అప్పుడు కేఎన్కే అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకుని రావడం, ఇంకా రెడ్ కార్పెట్ వేస్తారు, ఇంకా డబ్బులు లెక్క పెట్టుకోవడమే అనుకున్నా. వచ్చిన తర్వాత ఆయన ఎందుకు గొలుసు ఉంచుకో అమ్మా, తాకట్టు పెట్టుకో అవసరం వస్తుంది అని అన్నారు. అప్పుడు అర్థమైంది. ఓకే. కేఎన్కేలో మీరైతే ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టారు. ఓకే. ఆ సర్వైవల్కి ఏదో జాబ్ చేసేవాళ్ళు అన్నారు, ఏం జాబ్ అది? ఏంటంటే అది అరబిక్ కొంచెం వచ్చు, నాన్న గల్ఫ్ కంట్రీ వెళ్ళాను, కొంచెం వచ్చు. అది ఒక వీసాల ఆఫీస్లో ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. ఓకే. మన ఆంధ్ర నుంచి వస్తారు కదా. అవునవును. నాకు ఉండటానికి ఇల్లు ఫ్రీగా ఇచ్చారు కదా, క్వార్టర్స్ లాగా ఇచ్చారనుకోండి ఆఫీస్ తరఫున. వాళ్ళకి ఏంటంటే కపిల్ అంటారు వాళ్ళని, స్పాన్సర్ చేసే వాళ్ళని. ఆ స్పాన్సర్కి ఎవరు కావాలి, ఇక్కడ మన దగ్గర మ్యాన్ పవర్ ఏముంది అన్న దగ్గర చిన్న ట్రాన్స్లేషన్కి పనికి వచ్చేది. నాకు వచ్చిన 1 ముక్క అరబిక్. దాంతో ట్రాన్స్లేటర్ అని పెద్ద బిరుదిచ్చి ఒక మంచి శాలరీ ఇచ్చి ఇల్లు ఇచ్చి, అంటే కమిటెడ్గా జాబ్ చేయడం అనేది వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే. కొంచెం ఉదయం లేసే అలవాటు ఆంధ్ర వాళ్ళకి మనకి ఎక్కువ ఉంటుంది. ముంబైలో కొంచెం లేట్గా లేస్తారు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అప్పుడు ఆడప్పుడు నా అలవాటు పనికి వచ్చేది. ఓకే. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఏంటి అక్కడ అందుకుని కొన్నాళ్ళు ఉన్నా. ఏంటి గల్ఫ్ కంట్రీ స్టోరీ? గల్ఫ్ కంట్రీ స్టోరీ ఫస్ట్ నేను వెళ్ళింది, నాకు బట్టలు కుట్టడం కూడా వచ్చినానా. అయితే అక్కడ స్టిచ్చింగ్ హెల్పర్గా అని పంపిస్తున్నా. అక్కడ మోడల్స్ నాకు రావు కదా అంటే ఒక అతను ఏజెంట్ మోసం చేసి స్టిచ్చింగ్ హెల్పర్ మీరు అని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనికి పెట్టారు. పెడితే ఎంబసీకి వెళ్ళి చెప్పి నన్ను ఇందుకు తీసుకొచ్చారు, నాతో ఈ పని చేయించుతున్నారు అని చెప్పి నేను అడిగి వాళ్ళకి చెప్పి నేను వచ్చేసాను బ్యాక్కి. ఆయన కూడా వెంటనే పంపించరు, 1 year ఉండవలసి వచ్చింది. 1 year ఉండాలి అంటే వాళ్ళు మన వీసా కోసం కొంత ఫీ కడతారు వాళ్ళు అక్కడ. అది డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, మీరు టికెట్ కూడా మరి వెయ్యాలి కదా అని అంటే నేను ఉన్నా 1 year ఉన్నా. ఓకే. 1 year తర్వాత వచ్చేసాను. అప్పుడు అన్న వాళ్ళు అక్క వాళ్ళని ఎట్లా? బాబు వాళ్ళిద్దరు నేనేమో హాస్టల్లో వేశాను, మగపిల్లలిద్దరిని. పాపకు అప్పుడు కొంచెం ఒక సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టవలసిన అవసరం వచ్చింది. అందుకని మ్యారేజ్ చేస్తే పోద్ది అని అటువంటి నిర్ణయం తీసుకున్నా. తన ఫ్యామిలీ మంచిది కనుక సరిపోయింది, కానీ లేకపోతే చాలా పశ్చాత్తాపడవలసి వచ్చేది. కానీ అట్లా దేవుడు కూడా చూసి అరే ఇప్పటి వరకు బాధ పెట్టింది చాలు అని కూడా అనుకుంటాడు. సో కానీ ఏమైతుంది, అక్క హ్యాపీ ఉంది, దట్ వాస్ నైస్. ఓకే. అండ్ తర్వాత ఇప్పుడైతే సినిమాల్లోకి వచ్చేసారు. అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీకైతే మంచి పుష్ అయితే ఇచ్చింది పూరి గారు. అవును. ఆంధ్ర వాళ్ళ కానీ, తర్వాత అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి, ఇలా చాలా మూవీస్, మెయిన్గా నేనింతేలో. నేను మాట్లాడేది ఒరిజినల్గా అమాయకంగా ఉండటం కొంత ఆయనకు నచ్చింది నాన్న అని అనుకున్నా. తర్వాత అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు. వెళ్ళి ఉన్న నగలని తాకట్టు పెట్టేసుకున్నాను నాన్నమ్మ, నేనేం తిని బతకాలి అని అడిగాను ఆయన. ఓకే. మరి అలా ఎవరైనా ఒక డైరెక్టర్ని అడుగుతారా? అది అలా ఇలా మాట్లాడింది ఏంటి అని అనుకునే టైప్ కాదు. మనుషులను అర్థం చేసుకోవడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఆయన, పూరి గారు. ఓకే. అని తర్వాత నాకు అవకాశాలు ఇచ్చారు.
ఫస్ట్ ఆంధ్ర వాళ్ళలో అంత పెద్ద వేషం అని ఆయన అనుకున్నారో లేదో నాకు తెలియదు. మా మున్నానేం చేశారా అని గట్టిగా ఒక డైలాగ్ ఉంటుంది. యా మనం కోర్స్ చేసి వచ్చిన జోష్లో ఉన్నాం కదా, పెద్దగా అన్నాను మా మున్నానేం చేశారా అని ఫస్ట్ డైలాగ్ అది. ఓకే. అనేటప్పటికి రమాప్రభ గారు నా ముందు వరుసలో కూర్చున్నారు. మేము అందరూ ధర్నా చేస్తాం, అవును, ముందు వరుసలో కూర్చుంటారు. ఆవిడ వెనక్కి తిరిగి అంత అరవక్కర్లా డబ్బింగ్ చెప్పుకోవచ్చు అన్నారు. అది నాజర్ గారు ఉన్నారు, అందరం ధర్నా కూర్చున్నాం. అందరూ నాజర్ గారు ఉన్నారు. మీరు అరవకపోయినా మిమ్మల్ని జనం గుర్తుపడతారు, ఆవిడ నన్ను గుర్తుపట్టండి అని అరుస్తున్నారు అన్నారు. అలా ఎక్కడికి వెళ్ళినా నా మార్కు నేను ఒకటి వదులుకుని రావటం. ఎక్కడికైనా ఆడిషన్స్కి వెళ్ళినా కూడా నేను సొంతగా సీన్ రాసుకుని నా ఓన్గా, అంటే ఒక 2 నిమిషాల ఆడిషన్లో ఒక 5-6 ఎక్స్ప్రెషన్స్ వచ్చేయాలి అని, వాళ్ళకి ఎదుటి వాళ్ళకి బోర్ కొట్టకూడదు అని నేను ప్లాన్ చేసుకుని రాసుకొని తీసుకుని వెళ్ళి అది చేసి, అంటే నేను బయటకు వచ్చేసిన తర్వాత అబ్బాయి ఈవిడ చాలా అందంగా ఉంది అనుకోవడానికి కానీ, ఈవిడ రామానాయుడు గారి మనవరాలే అనుకోవడానికి కానీ ఏముంది. వచ్చేసిన తర్వాత ఒక మార్క్ వదలాలి. మార్క్ వదలాలంటే పాపం బాగానే చేసింది అనుకోవాలి. అందుకని అంత హోంవర్క్ చేసి ఒక సీన్ రాసుకుని వెళ్ళి చెతక్కొట్టి వచ్చేదాన్ని. ఎక్కడ ఆడిషన్కి వెళ్ళినా వేషం పడతాయి. ఓకే. ఈ ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ గారు ముందు డైలాగ్ చెప్పడానికి భయపడ్డారంటగా? భయపడలేదు నాన్న, ఎన్టీఆర్ కూడా కొత్తే కదా అప్పుడు, భయపడలేదు. కానీ తను కూడా బాగా మాట్లాడేవాడు మాతో. అప్పుడు క్యారవాన్లు అవి లేవు కదా, సారథి స్టూడియోలో గుడిసెల్లాగా వేశారు. ఆ గుడిసెల్లోనే కొంచెం బెటర్ గుడిసె ఆయనకు ఉండేది. అదేంటి అక్కడే ఉండేవాళ్ళం, అందరం భోజనానికి ఒక దగ్గరే కూర్చునేవాళ్ళం. భయపడలేదు, ఫ్రీగానే ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఒకళ్ళ కాంబినేషన్ పడితే భయపడతానేమో, పెద్ద హీరో కదా అని, చిన్నపిల్లోళ్ళలాగా. కానీ ఆ సీన్ అయితే నిజంగా కింద పడి నవ్వచ్చు. ఆంధ్ర వాళ్ళలో ఆ సీన్ ఉంటుంది కదా, గుడి కొట్టడానికి వచ్చారని చెప్పేసి మీరు అండ్ రామప్రభ గారు, ఎన్టీఆర్ గారు, పావల శ్యామల గారు, ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఉంటుంది పావల శ్యామల గారు యాక్షన్ మామూలుగా ఉండదు అసలు. అయితే నిజంగా అద్దరు కొట్టేసారు. యా. అండ్ ఎన్ని రోజులు జరిగిందమ్మా షూటింగ్ మొత్తం? అప్పుడు 21 days చేస్తాం నాన్న. 21 days కూల్గానమ్మ చక్కగా చేసుకుని, వేణుమాధవ్ గారు అండ్ ఉత్తేజ్ ఒక దగ్గర అయితే ఇది కంటెంట్ సీను అనుకోండి, అందరూ ముదురులే కదా, డైలాగులు చెప్పుకోలేరా అని చెప్పేవాడు ఆయన. ఎరుపురి గారు ఏంటి మనమేం చెప్పుకుంటాం డైలాగులు అంటే, ఏంటి ఇలా అనుకుందాం, నేను ఇలా అంటా, ఉత్తేజ్ ఇలా అంటాడని మేమే అక్కడ అనుకునేవాళ్ళం. ఆయనకి ఒక రిహార్సల్ అలా చేసి చూపించేవాళ్ళం, బాగానే ఉంది చేసేయండి అనేవాడు. ఒకసారి మాత్రం ఏంటి ఈ షూటింగ్ జరుగుతుండగా రవితేజ గారు వచ్చారు. ఎందుకంటే అప్పుడు అనుకుంటున్నారు ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారంటే కాంబినేషన్ వీళ్ళది కదా రావాలి, గొడవలు వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్య అనుకుంటుంటే, అది కాదురా బాబు అని చెప్పడం కోసం ఆయన వచ్చారు రవితేజ గారు. వస్తే జరుగుతుంది షార్ట్ అయిపోయిన తర్వాత రవితేజ అన్నారు, మీరు నిజం చెప్పండి మీరు తాగుతారు కదా అన్నారు. అదేంటి నాన్న అలా అనేసావు, యాక్టింగ్ చేసాం ఇంకా తాగుతున్నట్టు అంటే, లేదు గొడవ రమాప్రభ తిడుతుంటే మీ గ్లాస్ వరకు మీరు దాచుకున్నారు అన్నాడు. నన్ను ప్యాక్ ఆడేవాళ్ళు, ప్యాక్ ఆడుతున్నప్పుడు పోలీసులు వస్తే 52 ముక్కలే, ఆ సెట్ మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ ముక్కలు తీసి దాచుకుంటాడు డబ్బుల కంటే. తాగుబోతోళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా వస్తే ఈ పెగ్గన్నా మిగులుతుంది తీసి దాచుకుంటారు. అంతే సైకాలజీ మాకు యాక్టింగ్ క్లాసులో నేర్పారు, నాకు అర్థం అవుతుందిలే. అంత చక్కగా మాట్లాడేవాళ్ళు నాన్న. కానీ అది మాత్రం నిజమ్మా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఆ సీన్ నాకు కూడా బాగా గుర్తనమాట. దాదే చేస్తారు. ఏం లేదు నాన్న, నువ్వు అక్కడ తాగుబోతూ ఆడా మగ కాదు, కూర్చుంటే నువ్వు దాని ప్రకారమే ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు ఈ సంక్రాంతిలో చేసాము భజన బృందం అంటే, వాళ్ళు ఎందుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు తెలుసా? మనల్ని అట్రాక్ట్ చేసుకుని డబ్బులు ఎక్కువ ఇస్తారు వెళ్ళేటప్పుడు. బక్షీస్ ఏమంటారు దాన్ని తెలుగులో? టిప్స్. అవి దొరుకుతాయని వీళ్ళు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంతే, మనం ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాం అనుకో, దానిలాగా చేస్తాం మనం. ఓకే. అలాగే ఇంకా మూవీస్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సిన అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయిలో జయసు గారు పక్కనే ఉంటారు. సో లెక్చరర్ రోల్ అనుకుంటా. అవునమ్మా. సో అది ఎట్లుంది షూటింగ్ జయసుధార్త గారిని అండ్ రవితేజ గారితో? అది ఫస్ట్ టైం ఏమో ఆంధ్ర వాళ్ళకంటే ముందు. అవును. యా. అయితే ఏముంది, ఒకటే నాన్న, క్యారవాన్స్ లేవు, వాళ్ళు మాకు దొరికేవాళ్ళు. ఓకే. ఇంకా ఇప్పుడున్న ఫోన్లు కానీ ఎంత టెక్నాలజీ ఉంటే ఎన్ని ఫోటోలు ఉండేయో.
ఫోటోలే కాదు ఆ. అంటే అంతగా కనెక్టివిటీ కూడా ఉండేది కదేమో ఆ. కదా. ఆ ఫోటో మేము ఇలా ఉన్నాం ఇంత క్లోజ్గా అంటాక ఫోటోలు కూడా మన దగ్గర లేవు. ఆ. అలాగా చాలా చాలా క్లోజ్గా మాట్లాడతారు, అందరితో మధ్యలో కూర్చుంటారు, బుక్ చదువుకుంటూ ఉంటారు జయసుధ గారు. వెళ్ళి ఆవిడ చదువుకుంటున్నారు కదా అని మనం అలా కూర్చుంటే ఆవిడే మాట్లాడతారు, ఏదో ఒక పేజీలో మూసేసి మాట్లాడతారు మనతో. ఓకే. అంటే ఫస్ట్ పూరి గారిని ఏ సినిమాకి కలిశారు? సో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి? ఏం లేదు నాన్న, ఆయన ఆఫీస్లో ఓపెన్ ఉండేది, ఇప్పుడులా కాదు. ఆయన కలిసేవారు మనుషులతో, వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత ఇది అని కష్టం చెప్పుకుంటాక ఒక మనకు టైం దొరికేది. నాకు కావాలి నాన్న, ఇది నమ్ముకుని వచ్చేసాను నేను, వెనక్కి కూడా వెళ్ళలేను. అది ఒక డైరెక్టర్ని సార్ అని పిలవాలి, ఇవన్నీ కూడా తెలియదు. అది కాదు నాన్న, ఇది కాదు నాన్న, ఇది అలవాటు అని అంటే ఆయన సర్లే అమ్మ అన్నారు. తర్వాత అవకాశం కుదరలా ఇవ్వడానికి. ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు వేషం అవును కదా అరే అని అన్నారు, మర్చిపోయినట్టున్నారు. మరి నువ్వు ఇలా మర్చిపోతే ఎలా నాన్న, నేను తాకట్టు పెట్టి, నేను నగలన్నీ అయిపోయి తాకట్టు పెట్టేశా, ఇంకేం పెట్టుకొని ఎలా తినాలి అని అడిగా. ఇంకంతే కంటిన్యూ. మళ్ళీ టెంపర్లో కూడా అసలు ఆయన యాక్సెస్ లేదు, ఆయన దగ్గర కలవనివ్వలేదు. టెంపర్ కాదు, సారీ, అదేంటి రొమాంటిక్ వాళ్ళ అబ్బాయి మూవీ అయితే దొరకలేదు. మేనేజర్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. నేను జూనియర్ ఆర్టిస్టులతో పాటు ఆ అమౌంట్కి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని కలవాలి, మళ్ళీ ఎందుకని మీరు మమ్మల్ని కలవట్లేదు అని అడగాలని ఉద్దేశం మీద జూనియర్ ఆర్టిస్టుల అమౌంట్కి వెళ్ళిపోయా గోవా. ఓకే. వెళ్ళి మాట్లాడాను, ఏడ్చాను, దగ్గర తీసుకున్నారు, అదేం లేదమ్మా అన్నారు. కానీ మరి ఎందుకనో మరి ఒక వేరే మూడ్లో ఉన్నట్టు ఉన్నారు. ఓకే. అంటే ఇప్పటి వరకు 270 సినిమాల వరకు చేశారు కదమ్మా. ఇన్ని సినిమాల్లో సో అన్ని లాంగ్వేజ్ చేశారా అయితే ఎట్లా? లేదు, ఓన్లీ తెలుగు. అక్కడ యాక్టింగ్ క్లాసెస్ చేస్తున్నప్పుడు మనం మన ఇష్టం చెప్తాం. మనం ఒక్క సెట్లో అమీర్ ఖాన్ గారితో ఇలా నుంచోవాలని ఉంది, నాకు జూనియర్ ఆర్టిస్ట్కి అయినా పర్వాలేదు, మనకి ఇష్టమైన హీరోలు ఒకళ్ళు ఇద్దరు చెప్తే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వాళ్ళ దగ్గరగా చూసే అవకాశం దొరికింది నాకు. ఇన్స్టిట్యూట్ నుంచి అంటే కొంచెం మంచి పేమెంట్ ఇచ్చి పంపించారు. అందరికి ఒకటే సెటప్ భోజనం ఉంటాం, వాళ్ళు కూడా బయటకు వచ్చి మనతో పాటు వడ్డించుకోవటం. గోవిందా గారు నేను పలానా వైపు వెళ్తున్నాను, ఎవరైనా ఒకళ్ళ ఖాళీ ఉంది నా కారులో కూర్చోండి అని ఆయన అడగడం. ఫుల్ రివర్స్లో వెళ్తున్నారు ఆయన, అయినా కూడా ఆయనతో ట్రావెల్ చేయొచ్చు కదా, నేను కాసేపు మళ్ళీ వద్దాం ఇంటికి ఏం పోయింది అనేసి కార్లు ఎక్కి కూర్చోవడం. ఇలాంటి ఒక మంచి 2-3 అనుభవాలు. మా ఇన్స్టిట్యూట్కి గెస్ట్గా అమితాబ్ బచ్చన్ గారు రావడం, హృతిక్ రోషన్ గారు రావడం. ఆయనతోటి హృతిక్ రోషన్ చేసినందువల్లే మా ఇన్స్టిట్యూట్కి ఒక మంచి పేరు వచ్చింది. అఫ్ కోర్స్ మా మాస్టర్లు కూడా బాగా చెప్తారు. అండ్ వాళ్ళందరూ డైరెక్ట్గా కలవడం, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పడం. ఆయన అమితాబ్ బచ్చన్ గారు, నేను ఇప్పటికీ కూడా నా దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరైనా సినిమా తీస్తున్నారు అంటే ఈయనే ఫోన్ చేసి అడుగుతారంట. సపోజ్ మీరున్నారనుకోండి, ఏం చేశారు ఆయనతో, చాణక్య నువ్వు సినిమా తీస్తున్నావంట, నాకు వేషం లేదా అని అడుగుతారంట ఆయన. అడిగితే మీరు కంగారు పడిపోయి ఆయనకి ఏదో ఒకటి గెస్ట్ రోల్ అన్నా రాసుకుంటారంట. మనం వేషం అడుక్కోవటం లేదు, అడుగుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి అని ఆయన చెప్పారు. తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆడిషన్ అంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఎగరేసుకుంటా అని కొంచెం మన వాళ్ళు అనుకున్నా కూడా నాకు అదే మైండ్లో ఉంది. కానీ ఏమవుతుందంటే అమ్మా, బయట వాళ్ళు ఎన్ని అనుకుంటున్నా కానీ అన్నీ మనము పట్టించుకోకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పూరి గారిని తీసుకుందాం, ఆయన చాలా వర్క్స్లో బిజీగా ఉండి ఒకసారి మీ క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా మిస్ అయిపోయింది. ఆయనకున్న టెన్షన్స్, అరే ఎన్ననే దానిలో అరే మనం కనిపిస్తూ ఉన్నామంటే అరే ఉన్నారు కదా అని చెప్పేసి వెంటనే స్ట్రైక్ అవ్వడం అట్లా కూడా ఉంటుంది కదా. అట్లా కలవడము అడగడంలో కూడా తప్పు లేనే లేదు. అదే కదా, ఇప్పుడు పెద్ద హీరోయిన్లు పెద్ద ఆర్టిస్టులు అయినా కొన్నాళ్ళు మాకు కనపడలేదు అనుకో, ఆయన బిజీగా ఉన్నారేమో, హెల్త్ బాగోలేదేమో అని మనమే అనేసుకుంటాం. అండ్ ఇలా అమితాబ్ బచ్చన్ గారు, హృతిక్ రోషన్ గారు వీళ్ళందరూ మీట్ అవ్వడము కానీ, సో ఏ సినిమాలో ఇన్స్టిట్యూట్లో పిలిపిస్తారు నాన్న. ఓకే, ఇన్స్టిట్యూట్లో ఓకే వాళ్ళు పిలిపిస్తారు. అది ఏ సినిమానో ఆ సీన్ కూడా ఒక బర్త్డే పార్టీలో మన అమీర్ ఖాన్ గారును వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. బర్త్డే పార్టీ కాన్సెప్ట్లో చేసాం. ఆ సినిమా ఏంటో నాకు తెలీదు. ఓకే. కానీ నెక్స్ట్ డే ఆ లొకేషన్ వేరే వాళ్ళకి ఇప్పించేయాలని ఆ పార్టీ ముందును పార్టీ జరగకముందు ఎంట్రీ సీను తీయాల్సి వస్తే ఆ ఎంగిలి కప్పులు అమీర్ ఖాన్తో సైతం అందరం కలిసి ఎత్తాం. అలా పని చేస్తారు అక్కడ. ఓకే, ఎత్తాము. ఎందుకంటే అది ఆ కేక్ అంతా చంద్రవందరావకు ముందు సీన్ అన్నమాట, కావాలి.
ఓకే లొకేషన్ రేపు ఉండదంట అనేటప్పటికి మళ్ళీ ఆ సీన్ చేసాము. అవన్నీ గుర్తున్నాయి కానీ మూవీ నేమ్ గుర్తులేదు. ఓకే ఒక బర్త్డే పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒక గెస్ట్ అనుకోండి. అప్రాక్సిమేట్ ఏ ఇయర్లో అమ్మా ఇది? ఇది 2001. 2001. 2 పుష్కరాలు. ఓకే, నైస్. అండ్ అమ్మా, ఇంకా మీరు చేసిన రోల్స్లలో మీకు బాగా అనిపించింది, సో ఇంకా ఉండిపోవాలి అని అనిపించిన క్యారెక్టర్ ఏంటి? అలా ఏం లేదు నాన్న, ఏది ఇస్తే అది దాన్ని ఇప్పుడు గుడిలోకి వెళ్తాం, ప్రసాదం పెడతారనుకోండి, అది ఎలా తయారు చేశారు, నెయ్యి ఎంత వేస్తారని చూసుకోం, మనం ఇష్టంగా తింటాం. అలాగే ఏ వేషం ఇచ్చినా భగవంతుడి ప్రసాదంతో సమానం, కరెక్ట్గా చేసుకుంటాం. బాగుంది బాగోలేదు అని ఫీడ్బ్యాక్ ఇచ్చేంత మాకు లేదు. ఎవరన్నా డైలాగ్ లేదు, ఈ మధ్య ఒక డైరెక్టర్ గారు, అమ్మా నేను ముందు దాంట్లో కూడా నీకు నేను అవకాశం ఇవ్వలేకపోయాను, దీనికి పిలుస్తున్నాను నేను, అదేంటి కానీ డైలాగ్స్ లేవు అన్నారు. లేవంటే నేను చెయ్యాలి నాన్న, ఫస్ట్ వెబ్ సిరీస్ తీసేడతాను సాయి అని, నేను చెయ్యాలని భలే ఉన్నాడే సినిమాకి వెళ్ళా. ఓకే, డైలాగ్స్ లేవని చెప్పారు. మిమ్మల్ని నేను ఇవ్వట్లేదు అవకాశం, నేను బాధపడుతున్నాను, మీరు రండి అంటే వెళ్ళిన తర్వాత ఆది కాంబినేషను, ఆది ఈవిడ నుంచో పెట్టి తాడి చెట్లాగా డైలాగ్ చెప్పించబోవడం ఏంటి అన్నాడు. అంటే లేదు అన్నాడు. ఆది ఒక డైలాగ్ చెప్తే డైరెక్టర్ ఓకే చేశాడు. ఓకే, ఆ సీన్ పేలింది బాగా, అది రీల్స్లో కూడా పెట్టారు. అట్లా తప్ప ఇదే ఇందులోనే ఉండాలి అంటానికి మనము ఒక సర్టన్ ఏజ్లో రాలా, మన ఆశను చంపుకోలేక వయసు అయిపోయిన తర్వాత వచ్చాము. వచ్చి ఇప్పుడు 23 ఏళ్ళు అయింది, 63 వయసుకు వచ్చిన తర్వాత ఎంచుకోవడానికి ఎక్కడుంది ఇంకా మనకి? ఏది ఇస్తే దానికి తగినట్టు డైరెక్టరు సంతోషపడేలా చేయటమే. దానికి తగిన విగ్గులు కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా, ఆ బట్టలు నేను షాపింగ్ చేసుకోవటం, ఇలా ఉండాలి అని డిస్క్రైబ్ చేస్తే ఆ క్యారెక్టర్ని 100% చూపించడానికి ప్రయత్నం తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు. ఓకే, అంతే, అదే మెయిన్ వర్క్. మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా ప్రయాణం అనేటప్పటికీ సో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. కొన్ని చోట్ల మనకు తీపి దొరుకుతుంటే ఇంకో చోట చేదు అనేది కూడా దొరుకుతుంది. ఆబ్వియస్లీ. సో అలాగే సో ఇంత సినీ ప్రయాణంలో ఎప్పుడైనా కానీ కొన్ని చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చేదు అనుభవం అంటే నాన్న ఒక చిన్నదే, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు, ఇంటర్వ్యూలో చెప్పేంత పెద్ద మ్యాటర్ కూడా కాదు, కానీ కొంతమంది అనేది తెలుసుకుంటారని నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, పులి మేక అని ఒక వెబ్ సిరీస్ చేశాను నేను. చేశాను. అందులో నా అదృష్టం ఏంటంటే 2 రోజులు, ఈ రోజున ఖైదీగా చేస్తాను పులి మేకలో, రేపు వ్యవస్థలో జడ్జిగా కూర్చుంటాను. సమింటెన్స్కి ఇలా జరిగాయి షూటింగ్లు, అదొక అనుభవం, అది వేరే విషయం. అయితే ఈ పులి మేకలో చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా నాన్న ఈ కాస్ట్యూమ్స్ చూసేవాళ్ళు, పాతవాళ్ళు మనవాళ్ళు కాదు, కాస్ట్యూమ్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అని వస్తున్నారు కదా, వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఇప్పుడు మమ్మల్ని మేము ఒక ఆర్టిస్ట్ అని కూడా వాళ్ళు గుర్తించరు. యాక్చువల్గా వాళ్ళు గుర్తుపెట్టి ఉండరు. ఇప్పుడు మా రేంజ్ ఆర్టిస్టులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను తప్పు అంటలేదు. కొన్ని చెప్పినప్పుడు వయసు కన్నా కొంచెం మర్యాద ఇవ్వాలి. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పులి మేకలో ఒక ఖైదీ నేను, ఆమె కోడలును మనవడు మనవరాలు నిద్రపోతుండగా కిరసనాయలు పోసి అంటించి చంపేసిన ఒక కరుడు కట్టిన ఈమె అత్తగారు జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి వచ్చేటప్పుడు అదేంటి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక ప్లేస్ తీసుకొచ్చి కట్టేసి ఒక కుర్చీకి అదేంటి ఇనప గొలుసులతో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి విషయం చెప్పిస్తుంది. వాళ్ళ కోడల్ని వాళ్ళని చంపినందుకు కాదు, ఈ హీరోయిన్ ఫ్రెండ్ని కూడా చంపుద్ది జైల్లో ఈమె. బుద్ధి మారదుగా, 3 హత్యలు చేసేసింది బ్లడ్ రిలేషన్ని, ఇంకా పెద్ద విషయం ఏముంది, ఒక 5 లక్షలు ఎంతో ఇస్తామంటే చంపేస్తుంది. చంపినప్పుడు ఈ విషయం తెలుసుకోవడానికి తీసుకొచ్చి కట్టేసింది. అంతవరకు కథ వెనక కథ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వెళ్ళినప్పుడు అమ్మాయి అంది చెవులు ఏం పెట్టద్దు, ఇలాగే ఉన్నాయి నాకు చెవులు ఏం పెట్టద్దు తీసేసేయండి అవన్నీ అంది. నేనన్నా అమ్మ జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ మీద తీసుకొచ్చేసింది కదా, బెయిల్కి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈమెమి పేదరాలు కాదు, కోడళ్ళు చంపినప్పుడు ఎలా ఉందో పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నారో అలా తీసుకెళ్ళిపోతారు, వస్తువులన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు అంత పేదరాలుగా కనపడి నేను సింపతి కొట్టాల్సిన క్యారెక్టర్ కాదు ఇది. ఏంటి ఇది మాత్రం దున్నలా తయారైంది, వాళ్ళని చంపేసింది అని తిట్టుకోవాలంటే నేను ఉండాలి. పైగా వాళ్ళు మన వస్తువులు ఇచ్చేస్తారు జైలు నుంచి వచ్చినప్పుడు అవి పెట్టుకునే వస్తారు బయటికి, పెట్టుకోవాలంటాను నేను. తీయించేసింది. నేను చచ్చినట్టు వినాలి మాట. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కోన వెంకట గారు ఎంతో నమ్మకం ఉండి, అమ్మ నా సొంత ప్రొడక్షన్ దీనికి ఇప్పటికి ఇలా చెయ్యండి, ఈ డబ్బులకి
నెక్స్ట్ నేను మంచిది వేషం ఇస్తానన్నారు. నెక్స్ట్ మంచి వేషం మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈమె లాస్ట్ మాట ఏం పోస్ట్ అవుతుంది వెళ్ళి, ఆవిడ నేను చెప్పినట్టు రెడీ అవ్వట్లేదండి అంటది. అంతే సింపుల్గా ఏదో ఒకటి వదలాలి కాబట్టి ఇప్పుడు ఈ బిట్వీన్ ద లైన్స్ అని ఎవరు చెప్తారు వాళ్ళకి? నేను చాలా బాధపడ్డా ఆ రోజు. యాక్సిడెంట్ అయ్యింది నాకు. నేను బాగా కదలాలి ఇలాగా, షాక్ కొట్టినప్పుడు మనిషి కదులుతాం కదా, వెనక వెన్నుపూస అంతా కదిలిపోయింది నాకు. నేను అంత షేక్ ఇవ్వకూడదు, అయినా కూడా క్యారెక్టర్ కోసం చేస్తాం. తర్వాత అయిపోయిన తర్వాత అమ్మా అబ్బా అంటా ఉంది, వేరే విషయం. అంత కష్టపడి చేసినా కూడా ఈ చిన్న విషయం మీద ఆమెని కొంచెం బాగా చూపించాలి, అప్పుడు తిట్టుకుంటారు చాలా. అలా ఆ చిన్న విషయమే కానీ చాలా బాధ. 2 రోజులు 3 రోజుల వరకు అదే తిరుగుతుంది మైండ్లో నాకు. ఏం లేదు, మీరు రండి, కోర్సులు చేసి వస్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్సులు చేస్తారు, దానికి ఎన్నో లక్షలు డబ్బు కడతారు, కానీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్, కరెక్ట్. ఏంటంటే మనం బుక్స్లో చదువుకునేది రియాలిటీలోకి వచ్చేటప్పటికి సేమ్ ఉండదు. అది అంతే, అదొకటే. ఇంకా చాలా ఉంటాయి కానీ పెద్దోళ్ళు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఇప్పుడు తేజ గారు తిట్టారనుకుందాం, ఆయన ఎక్కడి నుంచో కష్టపడి నానా కష్టాలు పడి ఒక డైరెక్టర్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళ అనుభవం, వాళ్ళ కష్టం చూసి వాళ్ళతో ఒక మాట పడవచ్చు అనుకుంటాం. కానీ అందరితోటి కూడా వినాలి, అందరు చెప్పింది కూడా వినాలంటే కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అదొకటి లీడర్ మూవీలో రాత్రింబావుల్లో చేసాము, ఇంటికి కూడా రాకుండా అక్కడే రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో అక్కడ చేసి అక్కడే బట్టలు మార్చుకుని రాత్రింబావులు చేసాము. శేఖర్ కమల గారు చాలా సీన్లు కట్ అయిపోయినాయి, చేసినవి లేవు. అప్పుడు కూడా ఇప్పుడు ఈ బాధపడ్డ లాంటి బాధే పడి సినిమా చూసి పడ్డా అంతకంటే ఇంకా అవన్నీ మానిపోతుంటాయి గాయాలు. ఇదిగో వచ్చాక సంక్రాంతికి వస్తున్నాం, అన్ని గాయాలకి మందు రాసి. ఓకే, అంటే చాలా మంది హీరోస్తో కూడా మంచి కాంబినేషన్ రోల్స్ అనేది కూడా పడ్డాయి కదా మీకు? పడతాయి, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో బాగా. కానీ ఎందుకో అమ్మా మీరు వచ్చి తక్కువ సంవత్సరాలు అన్నట్టు మీరు అంటున్నారు, కానీ మీ ఫేస్ మాత్రం బాగా ప్రామినెంట్ అండ్ అందరికీ బాగా గుర్తుండిపోయే ఫేస్లా మాత్రం అలా ఉండిపోయింది. అదే మీరు చెప్పారు కదా ఇందాక, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నా మనకంటూ ఒక చిన్న మ్యాజిక్ అనేది వదిలిపెట్టాలని, అట్లా మ్యాజిక్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్లో వదిలిపెడుతున్నట్టు నేర్పించింది. అది నాకు బాగా అర్థమైంది, నాకు నచ్చింది అది. ఓకే, మీరు వాళ్ళు ఏమంటారంటే క్యారెక్టర్లా చేయడానికి ట్రై చేయకండి, క్యారెక్టరే మీరు అనుకోండి. ఇప్పుడు నేను ఒక రైతు భార్యని అన్నారనుకోనానా, నేను అది నాకు నేను అవపోసన పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, మంచినీళ్ళు ఇచ్చినప్పుడు భర్తకు మంచినీళ్ళు ఇచ్చా, రైతు భార్య నేను ఇస్తే నాప్కిన్ తీసుకుని టేక్ దిస్ అన్న కదా, ఆటోమేటిక్గా పైడి చెంగుతో తుడిసిస్తా. అంతే చిన్న టెక్నిక్ నా. ఎవరు ఆమె ఏజ్ ఏంటి, ఎవరు ఆమె జాబ్ చేస్తుందా, లేదా హౌస్ వైఫా, వయసు ఏంటి, ఫినాన్షియల్ స్టాండర్డ్ ఏంటి, దీన్ని బట్టే ఒక క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. భర్త ఉంటే ఎలా ఉంటుంది, విడో అయితే ఇంకోలా ఉంటుంది. అవన్నీ చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకుని చేస్తే అయిపోతుంది. ఓకే, సింపుల్. అంటే అమ్మా ఈ కరోనా టైంలో ఎలా సర్వైవ్ అయ్యారు, ఏంటి సంగతి? అండ్ మేము కూడా విన్నాం ఏంటంటే కరోనా టైంలో కూడా మీరు చాలా మందికి కూడా హెల్ప్ చేశారు ఏంటి అని చెప్పేసి, దాని గురించి. నాన్న కరోనా టైంలో నేను చేసింది ఒక మామూలు హెల్ప్. భోజనానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు, నాకు వంట వచ్చు, నాకు వంట చేయాలన్న తపన తీర్చేసుకున్నా. ఏంటి మీరు మీ కెరియర్ స్టార్టింగ్లో సినిమాల వైపు రావాలా లేకపోతే వండడం దాని వైపు వెళ్ళిపోవాలా అని అంటే మీరు సినిమాల వైపు వచ్చారు. అందుకని నీకు వంట చేయాలని ఉండిపోయింది కదా, ఎవడో యాక్టింగ్ కూడా ఇవ్వడు కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నా కదా, వండు అని భగవంతుడు వండిచ్చాడు. ఓకే, అవి వండించటము, ఈ సిలిండర్లకి వాటికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అవసరం ఉన్న వాళ్ళకి. ఇలా నాకున్న సర్కిల్ని నేను వాడుకొని నాకున్న సర్కిల్లో అవసరమైన వాళ్ళకి ముఖ్యంగా వంట, భోజనాలు ఇబ్బంది పడకుండా, డబ్బులున్నా కూడా తినలేని పరిస్థితి కదా, రూపాయి తినలేమన్నది అప్పుడు ఆ జనానికి అర్థమైంది. అప్పుడు అలా చేశాను. అది కాకపోతే పర్మనెంట్గా ఉండే అవి కొన్ని చేస్తాను, అవి నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మెంబర్షిప్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనుకో, వాళ్ళకి షార్ట్ గ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనకంటూ ఒకళ్ళు ఉండాలి, మీరు మా అసోసియేషన్లో తీసుకుంటారా లేదంటే టీవీ అసోసియేషన్లో తీసుకుంటారా, మనకు కుటుంబం వస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్ ఒకళ్ళు తీసుకెళ్ళి ఇప్పిస్తే చెప్పిన వాళ్ళకి ఏమీ రాదు, అది వాళ్ళకి కూడా తెలుసు తర్వాత అని చెప్పడం, ఇది ఒకటి గుర్తుపెట్టుకునే అవసరమైన హెల్ప్. ఇది కాక వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా వాళ్ళు
మనకు లోన్స్ రావనుకుంటారు, హ్మ్. హోమ్ లోన్స్ రావనుకుంటారు. హ్మ్. ఆ హోమ్ లోన్స్ ఎలా రప్పించుకోవాలి, దానికి టెక్నిక్ ఏంటి అని ఐటీ వేసిన దగ్గర నుంచి గృహప్రవేశం చేసే వరకు వాళ్ళు వెంటుంటా. నా టైము, మ్మ్. నేనేం డబ్బు హెల్ప్ చేయలేను, ఓకే. నేను అంతంత మాత్రమే కదా. మ్మ్. ఆ టెక్నిక్ వాడి నేను ఎలాగా ఆ, ఆస్తి అమర్చుకున్నానో మ్మ్. ఇది అద్భుతమైన టెక్నిక్ కదా. నాకు వేరే ఆర్టిస్ట్ చెప్తానే తెలిసింది. ఓకే. ఇది మనం 10 మందికి చెప్దాము, మ్మ్. దాని అమలు అయ్యేదాకా ఫాలో చేయించుతామని 13 మందికి గృహప్రవేశాలైనవి. వావ్. సినిమా వాళ్ళకి లోన్లు ఇవ్వరు అనేది అంటే కొన్ని డిపార్ట్మెంట్లకి భయపడతారు. మ్మ్. వీళ్ళకి ఖచ్చితమైన ఆదాయం ఉండదు, మ్మ్. లేదంటే వీళ్ళు పోలీసులు కనుక వీళ్ళు ఏదన్నా మనల మీద దౌర్జన్యంకి వస్తారు, లాయర్స్ కనుక కేసు వేస్తారేమో అని బ్యాంకర్స్ భయపడతారు. మ్మ్. కొన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి దూరంగా ఉంటారు. యా. అందులో ముఖ్యంగా మనం ఇబ్బంది పడే ఇది ఇండస్ట్రీ వాళ్ళం. ఎందులో చేస్తున్నా, బ్యాంకులో ప్యూన్ జాబ్ చేస్తున్నానండి లోన్ ఇస్తారు, లోన్ ఇస్తారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నానండి ఇవ్వరు. దానికి దీనికి మనం ఎలాగ రెమెడీ ఏంటి, దాని టెక్నిక్ ఏంటి అని తెలుసుకుని నేను చేయిస్తా. ఓకే. వాళ్ళ ఇంటర్వ్యూలో ఇక నేను పలానా వాళ్ళని మనం దండకం చదవకూడదు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుకునే స్థాయికి వస్తే వాళ్ళు చెప్తారు, బాంబే పద్మ చెప్తే మీ ఇల్లు కొనుక్కున్నాను. ఓకే. తనకైతే ఒక వే అనేది కూడా వాళ్ళకి చూపిస్తూ అది ఉన్నారు. నేను ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అయ్యి ఆ మార్గం వాళ్ళకి చెప్పి సక్సెస్ చేయించా. అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అలాగే కొన్ని తప్పకుండా నాన్న కొన్ని వేల మందికి చెప్తే 10ల్లో సక్సెస్ అయ్యారు. ఓకే. అందరూ వినరు. మ్మ్. రాజావిడో రెడ్డాడో ఊరుకో పద్మ 3 సంవత్సరాలు ఐటీ కట్టిన తర్వాత అనేవాళ్ళు ఉన్నారు. మ్మ్. అలా. ఓకే. అంటే అమ్మా, ఈ కరోనా టైంలో అంటే ఉన్న పిల్లలందరికీ మీరు వండి పెట్టడం కానీ, సో మీ ఉన్న అపార్ట్మెంట్లో అందరికీ, సో ఆ టైంలో ఎట్లా సర్వ్ చేశారు? ఏం లేదు నాన్న, ఎవరో కూరగాయలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. తెచ్చుకోవడానికి మార్కెట్లు లేవు, మనం వెళ్ళటానికి లేదు, పడేది కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కూరగాయలు హెల్ప్ చేశారు నాకు. ఓకే. బియ్యం మనకి ఇంట్లో ఉంటాయి, మనం ఎలా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కనుక ఉంటాయి. అవి వండటం వరకే. నేను పని మనిషిని అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఇప్పటికీ ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటా. చక్కగా ఒక లేడర్ కొనుక్కొని పైకి ఎక్కి ఫ్యానులు తుడి చేసుకుని బ్రహ్మాండంగా పనులు చేసేసుకుంటా. అయితే బహుశా నేను ఈ వయసులో కూడా ఈ మాత్రం యాక్టివ్గా ఉంటా కారణం అదేనేమో నేను అనుకుంటా. సరే, ఖర్చు పెట్టకపోవడం కూడా ఆదాయమే కదా నాన్న. అయితే నేనే వండుకోవడం, ఆ తరగడం, వండటం, గిన్నెలు కడుక్కోవడం కొంచెం ఇబ్బందే, కానీ బాగుంటుంది. వాళ్ళు తింటారు కదా, వండేటప్పుడు వాళ్ళు తింటారని ఇమాజినేషన్ చేసుకుంటాం తృప్తిగా. అది ఓపిక తెచ్చేస్తుంది మనిషికి. ఓకే. అన్ని దానాల్లో దానం అనకూడదు, అన్ని విషయాల్లో అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత అది వచ్చే పాజిటివ్ వైబ్స్ చాలా మంచిది. నిజం, అది మాత్రం నిజం. నైస్. అంటే అలాగే మీరు ఏదో యాక్సిడెంట్ అయింది అని అన్నారు, ఏంటది? ఏం లేదు నాన్న, రోడ్డు క్రాస్ చేస్తుంటే ఎక్కడమ్మా? ఒక వెహికల్ ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఓకే, ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది. సినిమా లెవెల్లో ఎగిరి పడేటప్పటికి వెన్నుపూస విరిగిపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. మా అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా ఆపరేషన్ చేయించేవాళ్ళు. విరగల, అది ప్లేస్ తప్పింది. ఓకే. రెస్ట్ తీసుకోమంటారు, ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాం మంచం మీద? అది ఇప్పటికీ ఇబ్బంది పెడతాది. కొంచెం బరువు ఎత్తితే నేను ఉన్నానని గుర్తు చేస్తుంది. ఓకే. సో కానీ గట్టి వాళ్ళు కాబట్టి మళ్ళీ కోలుకొని మళ్ళీ మీరు గట్టిగా తిరుగుతున్నారు. అసలు మా బెడ్ మీద కదలకూడదు మీరు 1 year దాకా అనుకున్నా, 7 వందలే 40 రోజుల తర్వాత నేను షూటింగ్కి వెళ్తా అనేదాన్ని. మా తల్లి దండం తల్లి. 40 daysకి వెళ్ళారా? డిసెంబర్ 3కి యాక్సిడెంట్ అయితే జనవరి 13వ తారీఖు జానకి కలగని లేదు సీరియల్లో నటించాను. ఏ ఇయర్? 3 ఏళ్ళు అయింది నాన్న. 3 ఏళ్ళు అయింది. ఓకే. అమ్మో. వెళ్ళా. మంచం మీద ఉంటే ఎలా నాన్న, కుదరదు అసలు, మంచం మీద ఉంటే కుదరదు. అంటే తర్వాత సీరియల్స్ అనేది ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేశారమ్మా? ఒక 60-70 చేస్తుంటా. 60-70 సీరియల్స్. సో ఎందుకు అంటే ఆన్ అండ్ ఆఫ్ ఒక చిన్న క్యారెక్టర్స్ కానీ, కొంచెం ఎక్కువ కంటిన్యూటీ లేని రోల్స్ కానీ ఇట్లా చేయడానికి గల రీజన్ ఏంటి సీరియల్స్లో? సీరియల్స్లో మనకి కంటిన్యూ వేషాలు పడాలి అంటే ఇక సినిమాలు వదిలేసుకోవాలి నాన్న. ఎందుకంటే ఆ డేట్స్ అలా ఉంటాయి, ఆ టైమింగ్స్ అలా ఉంటాయి. ఒక పెద్ద కాంబినేషన్ పెట్టుకుంటారు, రేపే వాళ్ళకి ఒక ఎపిసోడ్ అవసరమై ఉంటుంది. ఒక మంచి సినిమా పడినప్పుడు మనం వదులుకోవాల్సి వస్తుంది. ఓకే. అందుకని గెస్ట్ రోల్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాన్న అని అడుగుతాను.
ఆహా! అందుకేనా చాలామంది ఆర్టిస్ట్స్ ఎవరికైనా యాక్సెస్ సీరియల్స్ అండ్ సినిమాస్ ఉన్నా గానీ, సీరియల్స్‌లో గెస్ట్ రోల్స్ చేస్తూ ఉంటారు. గెస్ట్ రోల్స్. ఇప్పుడు మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఆ. ఓకే. ఓకే. ఇప్పుడు గెస్ట్ రోల్ అనేది మీకు పలానా రోజే చేయాలి షూటింగ్ అని ఉండదు. హ్మ్. మీకు తర్వాత అయినా ఆ స్కెడ్యూల్ ఎప్పుడోకప్పుడు పెట్టుకోవచ్చు. హుహుహు. ఈ రోజు వస్తాను, నా రోల్ ఆ రోజు పెట్టేసుకోండి అని చెప్పేయచ్చు. ఒక రోజు అటు ఇటు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆహా! సినిమాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నప్పుడు అంటే ఇదేదో పెద్ద తెర, అదేదో చిన్న తెర అని కాదు. నాకెందుకో ఇక్కడ నాకు ఎక్కువ కంఫర్ట్ ఉంటది. కొంచెం టైమింగ్స్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా వయసు కూడా సహకరించదు కదా! హ్మ్. 11 అవుద్ది ఇంటికొచ్చేటప్పటికి ఓకే. నైట్. నైస్ మా. హ్మ్. నాకదే అనిపిచ్చింది. అరే! అమ్మ సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా గానీ, సో సీరియల్స్ ఉంటే సీరియల్స్‌లో కూడా ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ అన్నట్లు ఉంటుందనమాట. హ్మ్. దానికైతే ఆన్సర్ వచ్చేసింది మీ దగ్గర నుంచి. ఓకే. అంటే అలాగే ఇప్పటివరకు ఎంత సంపాదించారేంటి ఇండస్ట్రీ ద్వారా? నాన్న ఇప్పుడు కరెక్ట్‌గా నిజం చెప్పాలంటే హ్మ్. ఇక్కడ సంపాదించేది జాగ్రత్తగా ఉంటే, యాహ్! పాడు చేసుకోకుండా, ఎక్కువ షాపింగులు చేసి పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకుండా ఉంటే హ్మ్. భోజనానికి సరిపోతది. ఓకే. మరి ఒక పెద్ద సినిమా 'సైరానో' లేదంటే ఒక 'బాహుబలో' పడింది. బాగా డబ్బులొచ్చాయి అనుకోండి. హ్మ్. కొంచెం బంగారం కొని పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి. ఓకే. అప్పుడు మనం ఎవరి దగ్గర చేయి జాపకుండా ఎవడెళ్ళమన్నాడు అని సలహాలు ఇచ్చేవాళ్ళకి దొరకం మనం. హ్మ్. నేను ఎవడెళ్ళమన్నాడు సినిమాల్లోకి. హ్మ్. ఎందుకు? వాళ్ళని అడిగొచ్చామా? వాళ్ళ ఇంట్రెస్టా? హ్మ్. హైదరాబాద్‌లో మనం రాపోతే ఇండస్ట్రీ ఆగిపోతదా? హ్మ్. మన ఇంట్రెస్ట్‌తో మనం వచ్చాము. మన బాధలు చెప్పుకొని నాకు వేషాలు ఇవ్వట్లేదని గోల పెట్టొద్దు. హ్మ్. ఉన్న వాటిలోనే ఎలా ఒక ఆడది సంసారం ఎలా ఎలా నడుపుకోవాలో అలాగే నడుపుకోవాలి. సెలబ్రిటీ అన్న ఫీలింగ్ వచ్చి అవసరం లేనియన్నీ కొని పెద్ద పెద్ద రేట్లు కొని తర్వాత బాధపడి అట్లా వద్దు. ఎవరన్నా అన్నారమ్మా మళ్ళీ? ఎందుకు సినిమాల్లోకెళ్ళావు అనవసరంగా ఇది ఇది అని నా చెప్పేసి? తమ్ముళ్ళే వాళ్ళ డిపార్ట్మెంట్‌లో డీఎస్పీ రేంజ్‌లో ఉన్నారు నాన్న. 94 బ్యాచ్ నా తమ్ముళ్ళిద్దరూ. ఓకే. ఆ! హ్మ్. వాళ్ళు వాళ్ళ సర్కిల్‌లో నన్ను పరిచయం చేయడానికి వాళ్ళకి నామోషి. హుహు. హ్మ్. నామోషి. ఎందుకంటే సినిమాల్లో అంటే తక్కువ. ఎందుకు? ఎందుకంటే సినిమాల్లోకొస్తే చెడిపోతారు అనే ఫీలింగ్‌లో ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటే మన సంగతి తెలిసి మనం ఏం చెప్తాం ఇంకా. ఓకే. 40 ఏళ్ళప్పుడొచ్చి ఆ! ఇప్పుడు 63 ఏళ్ళు బామ్మ వేషాలు యేసుకుంటున్నప్పుడు కూడా హ్మ్. పరిచయం చేయకపోతే వాళ్ళెళ్ళి కాలర్ పట్టుకుని నన్ను పరిచయం చెయ్యి అని అడిగేదానికంటే, సరేలే ఇలాంటి సినిమాలు ఇంకో 4 పెడితే ఎప్పుడో ఒకడు మనసు మారి నాకు కాల్ చేస్తాడేమోలే, బావుంది అంటాడేమోలే అనుకోవడం తప్ప, వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. మాటలున్నాయా ఇంతకు? అది ఏం పెద్దగా లేవు. పెద్దగా లేవు. ఎప్పుడన్నా పలకరింపులు ఏం ఎక్కడన్నా ఏం లేవు. ఫంక్షన్‌లకెళ్ళడాలు, అక్కడ లేదు. మీట్ అయినప్పుడు లేదు లేదు. అస్సలు? అస్సలు ఇక వెలియటమే సినిమా వాళ్ళంటే. అమ్మ బాబోయ్! హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే హ్మ్. తీసి పక్కన పెట్టారన్నట్టు. పెట్టేశారు. ఓకే. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఆ! ఇప్పుడు చెప్తున్నాను నేను. కానీ ఎంత అసలు బాధేస్తదమ్మా వాళ్ళ అసలు. మాట నేను ఎక్కడ ఎత్తలా ఎప్పుడు. ఇంత పెద్ద రేంజ్‌లో ఉన్న తమ్ముళ్ళు ఉన్నారు అని. హ్మ్. అక్కడేమో డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఫ్రెండ్స్ పేరున బినామీలు పెట్టుకునే స్థితిలో అక్కడ ఉండి మన పుట్టింటి వాళ్ళు. హ్మ్. మనం ఇక్కడ గాజు పట్టుకొని తాకట్టుకెళ్ళి నా కొడుకు అనేవాడు వచ్చిన కొత్తలో 4 గాజులు ఉండేవి. ఒక గాజు తాకట్టు పెడితే 2500 వస్తది. ఆ రెంట్‌కి సరిపోద్ది. ఆ మార్వాడి వాడు అన్నాడంట, "ఒక్కొక్కటి తీసుకొస్తావేంటి? చార్ బ్యాంగిల్స్ ఏక్ సాత్ మే లాओ నా" అన్నాడంట. హ్మ్. అంటే వాడు నన్ను ఒక్కోటి పట్టుకెళ్తే ఇలా అంటున్నాడు, 4 గాజులు ఒకసారి ఇస్తే 10,000 తెచ్చేస్తాను కదా అన్నాడు. హ్మ్. అరే వచ్చే నెల కూడా షూటింగ్ ఉండదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని మార్వాడి దగ్గరికి వెళ్ళి దెబ్బలాడొచ్చా. అలా అంటారా మీరు పిల్లని మేము ఏం వస్తువు తెస్తే దాని మీద డబ్బులు ఇవ్వండి అని. హ్మ్. అంతే నాన్న, మనం ఒకళ్ళని అడగకుండా ఉంటాం, మనం ఇష్టం మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకటి నాన్న, లైఫ్ అందరికీ ఇష్టం అయ్యేలాగా గుడ్ బుక్స్లో ఉండటం ఒక టైపు. అది నీకు అది కావాలనుకుంటే అట్లాగే ఉండు. హ్మ్. లేదు నాకిష్టం ఉన్నది ఒకటే జన్మ, ఈ జన్మలో నాకిష్టమైనట్టు నేను ఉండకపోతే ఎలాగా అని వస్తే కొన్ని కొన్ని మిస్ అయితే మరి దాని గురించి బాధపడకూడదు. ఓకే. బాధ ఉంటది. హ్మ్. దాన్ని ఓవర్ చేసి ఇంటర్వ్యూలో ఏడ్చేసి కర్చీపులు తడిపి వేయకూడదు. అది. ఆ! ఇప్పుడు ఇది నాకెంత ఇంట్రెస్టో వాడికి వాళ్ళ అక్క చెల్లెలు సినిమాల్లోకి వెళ్ళిందంటే వాళ్ళకి అంత ఇబ్బందేమో. కానీ మీరింత ప్రాక్టికల్‌గా ఎలా ఉంటున్నారమ్మా అసలు? ప్రాక్టికల్‌గా ఎలా ఉన్నారంటే క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. ఓకే. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల నాకు ప్రాక్టికాలిటీ వచ్చింది. కానీ ఎవరైనా గానీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలొచ్చాయంటే ఒక సైలెంట్ అయిపోతుంటారు. కాకపోతే మీరు అలా లేకుండా అంటే ఒక కష్టం ఏదైనా ఉన్నా గానీ దాన్ని కూడా ఒక టైప్‌లో ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పే విధానం ఉంది చూసారా? ఏం లేదు నాన్న. ఎప్పుడు నీకొచ్చిన కష్టాన్ని, నీకొచ్చిన ఇబ్బందిని పక్కా వాడి మీదగా తోసావు అంటే నువ్వు ఎదగవు. హ్మ్.
ఇందులో నాది కూడా ఏదన్నా తప్పు ఉంటుంది అని ముందు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని ఇక్కడ నాదేమన్నా జరిగిందా, అయినా కూడా ఈ లాస్ వచ్చింది, సరే ఈ లాస్ మనకి అనుభవించాల్సింది ఉంది కానీ వాట్ నెక్స్ట్. ఓకే. అంతే తప్ప దీన్ని సీన్ చేసుకొని నరాలు తెంచుకుంటే ఇప్పుడు మీకు నేను 80 లాగా కనపడేదాన్ని. అంతే, మేము బాగుండాలిగా, మరి ఇన్స్ట్రుమెంట్ ఇదేగా ఆర్టిస్ట్ అంటే. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే నేను సింపుల్ చెప్తాను అన్న, స్టూడెంట్స్ ఉన్నారన్నాను కదా, కొంతమంది యాక్టింగ్ విషయంలో టిప్స్ తీసుకుంటాకు వస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అండ్ అదేంటి హిందీ నేర్చుకోవడానికి వస్తారు, హిందీ ఫ్లూయెన్సీ కావాల్సిన వాళ్ళు. ఈ 2 టైప్ ఆఫ్ ఆర్టిస్టులు వచ్చినా నేను ఒకటే చెప్తా, హెల్త్ జాగ్రత్త పెట్టుకోండి. మీకున్న ఏజ్కి 10 ఏళ్ళు అబద్ధం చెప్తే నమ్మేయాలి. హెల్త్ జాగ్రత్త పెట్టుకోండి, డబ్బు సంపాదించుకోండి, మీకు సొసైటీ నుంచి ఫ్రీగా రెస్పెక్ట్ వస్తుంది. ఓకే. దీన్ని ఎందుకు వదులుకుంటావు? లైఫ్ మొత్తం ఈ 3 పాయింట్లో ఉంది. ఇది తెలుసుకుంటే గోల ఏడుపు పక్కన వాళ్ళ మీద టైం వేస్ట్ నాన్న. వాడు ఇలా చేశాడు వాడు అలా చేశాడు అని చాడీలు చెప్పుకునే టైంలో కాసేపు వర్కౌట్లు చేసుకో, అయిపోయి ఇది ఫ్రీ అయిపోతుంది, ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంతే, మన జీవితం మన ఇష్టం. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ చిన్న ఏం చేస్తున్నారు? సినిమా డైరెక్షన్. సినిమా డైరెక్షనా? సినిమాల్లోకి రారని చెప్పేసి అని అన్నారు, మళ్ళీ సినిమాల్లోకి తీసుకొని వచ్చినారు, ఏంటిది? రారు వద్దు అన్నది నా తమ్ముళ్ళు. ఓకే. కాకపోతే నేను స్టార్టింగ్లో అడిగా మిమ్మల్ని, అంటే పెద్దన్నకేమో లవ్ మ్యారేజ్ అయిపోయింది అది అన్నారు, చిన్నన్నయ్య ఇట్లా సినిమాల్లోకి ఇట్లా అంటే సినిమాల్లో చెప్తేనే వచ్చేది. పెళ్లి కాలేదు, నాతోనే ఉన్నాడు అన్న. ఓకే. పెళ్ళి అయితే పెళ్ళ వెళ్ళ తీసుకెళ్ళిపోద్ది కదా అన్న సెన్స్. ఆహా. ఎందుకా ముసలాళ్ళు మరి ఇంట్లో ఎవరు బతకాడు బతక అమ్మా, వాళ్ళు ఉంటేనే కదా. సరే, తను సినిమా డైరెక్టర్, తనే ప్రొడ్యూస్ చేశాడు. వైల్డ్ వర్చ్ క్రియేషన్స్ అని ఒక సంస్థ పెట్టి తనే ప్రొడ్యూస్ చేశాడు. ఫ్రెండ్స్ ఏదో కొలాబరేట్ చేసినట్టున్నారు. అది రిలీజ్ అయింది, అమెజాన్లో ఉంది. కృష్ణఘట్టం డైరెక్టర్గా మంచి పేరు వచ్చింది. సెకండ్ మూవీ ట్రయల్స్ కోసం ఉన్నాడు. ఓకే. ఏంటి ఆ సినిమా పేరు? కృష్ణఘట్టం. కృష్ణఘట్టం. ఓకే. మొత్తానికైతే సో మీ తర్వాత తరం అనేది కూడా ఇందులోనే ఉంది. ఏం లేదు, తన్ని ఒక మంచి వ్యక్తిగా పెంచుకున్నాను. మనం పిల్లలు తల్లి అనేది 3 పిల్లల్ని ఒకేలా పెంచుద్ది. ఒక్కొక్కరు తీసుకుంటారు, ఒక్కొక్కరు తీసుకోరు. వాడు అన్నీ చూశాడు, కష్టాలు నష్టాలన్నీ. ఒక ప్రాక్టికల్ మనిషి తను. ఆ విధంగా తీసిన సినిమాకి పర్లేదు, వీడు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు వదిలేసి వచ్చారా దరిద్రుడానికి ఏమొచ్చు అని అనకుండా, పర్లేదు విషయం ఉన్న కుర్రోడే అనేటట్టు పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఎంత ఎదుగుతాడు అనేది మనం బేస్మెంట్ వేస్తాం అంతే. దాని మీద వాళ్ళు గుడిసి కడతారా మెహల్ కడతారా వాళ్ళ ఇష్టం. అంతే, అది కరెక్టే అమ్మా. మరి పెద్దన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అసలు బిజినెస్ ఇంకా ఆయన ఇష్టం. బిజినెస్. ఓకే. 3 అందగాడు తెలియగలడు కానీ ఏదో చేస్తాడు. అక్కడ లవ్ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకేముంటది, ఇటు సైడ్ వచ్చేదానికి కూడా ఆప్షన్ ఉండదు. ఎవరైనా ఎక్కడున్నా తల్లి తండ్రి ఏం కోరుకుంటారంటే పద్ధతిగా కోరుకోవాలంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఇట్లా చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటాయి. మనవాళ్ళు మరవరాళ్ళు అందరూ. ఆవిడున్నాడు దేశముద్ర, ఏ రావుడి రాజా. సో మొత్తానికి అయితే ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉందమ్మా. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ అంటే నాన్న దీనికి ఎప్పుడు కూడా ఇది లైఫ్ నెవర్ ఎండింగ్ స్టోరీ. మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టాన్ని ఎంతవరకు తీసుకున్నాం, దాన్ని పెట్టుకొని సీన్ చేసి పాస్ సినిమాలో గ్రూపులు కూర్చుని ఏడ్చామా, లేదంటే ఈ కష్టం మూలం వెతుక్కుని ఇందుకు వచ్చింది ఈ కష్టం, ఇంకోసారి ఇది మనం జరగకుండా చూసుకుందాం, జాగ్రత్తగా ఉందాం అని దాన్ని మూలం వెతుక్కొని దాన్ని పరిష్కారం ఎంచుకొని ముందుకు వెళ్ళామా. కష్టం రాకుండా ఎవరు ఉండదు, ఎంత తీసుకున్నాం అనేది. ఏంటమ్మా అలాగ ఉన్నారంటే, ఉండయ్యా నాకు ఇంట్లో బాధగా ఉంది అంటే నువ్వేం చేస్తావు అంతే. కష్టాలు అందరికీ వస్తాయి, మనం ఎంత తీసుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మిమ్మల్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు? నేను బామ్మకు షిఫ్ట్ అవుతామని విగ్ చేయించుకొని తెగ ప్రయత్నాలు చేశాను, అస్సలు వెంటలా. ఇక అనిల్ గారు ఎంత ఫేమస్ చేశారు నన్ను. చేసిన తర్వాత ఇంకా మళ్ళీ విగ్ పక్కన పెట్టండి, కొన్ని రోజులు పక్కన పెట్టండి అయిపోయింది అంటున్నారు. యాక్టివ్గా ఉండేవి, కొంచెం నోరు గల్లవి, లేకపోతే జడ్జి వేషాలు. ఇప్పుడు జడ్జిమెంట్ ఇంగ్లీష్లో చెప్పాలి, పెద్ద లైన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ ఆవిడ చెప్పేస్తుంది, హిందీ డైలాగ్ ఇవిడ చెప్పేస్తుంది. ఏదో కొన్ని ఉన్నాయి, కొన్ని మొక్కలు నాటుకున్న విత్తనాలు వేసుకున్న అవి మొక్కలైనవి కాదు. మిమ్మల్ని మేము మరో నిర్మలమ్మ అన్నపూర్ణమ్మ గారు అవుతారేమో అని మేము అనుకుంటే, మీరైతే అనిల్ గారు ఒక్కసారిగా మీ ట్రాక్ చేంజ్ చేసేసారు. అసలు 10 ఏళ్ళు వెనక లాగేశారు.
ఇంకోసారి ఇంకో 10 ఏళ్ళు ఆ విగ్గు పక్కన పెడదాం, అంతే. ఏం చేస్తాం మరి. అది నాకు ఆ నిర్మలమ్మ గారంటే గుర్తు, నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్. 10 సార్లు నాకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఆవిడ చాలా చిన్న ఏజ్లో పెద్ద ఏజ్ వేషాలు వేసి, ఆవిడ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు లేరు. బాగా నచ్చేది ఏంటి తెలుసా, ఆవిడ మాట వచ్చినప్పుడల్లా నాకు నచ్చేది ఏంటి తెలుసా, ఆవిడ చేతి భోజనం చేశాను నేను, ఆ అదృష్టం నాకు కలిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే స్వాతి ముత్యం సినిమాలో మనోడితో మాట్లాడుతూ మంచం మించి లేచి ఇలా ఆ జుట్టుని ఇలా ముడేసుకుంటా లేచుద్ది. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే ఆర్టిస్టులందరూ దండం పెట్టేసుకోవాలి. నాకు ఆవిడ ఒక లేడీస్లో ఆవిడ, మగాళ్ళలో ఎస్వి రంగారావు గారు లెజెండ్స్ అంతే. వాళ్ళిద్దరు భలే ఇష్టం. ఓకే. కానీ ఈవెన్ నిర్మలమ్మ గారు, సో ఆవిడ చాలా న్యాచురల్గా చేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్కి తగ్గ అంటే రీప్లేస్మెంట్ అనేది కూడా ఇప్పటికీ రాలేదు. సో అలా ఆవిడ వాళ్ళు తెలంగాణ శకుంతలాగా నోరేసుకుని పడిపోయే వేషం ఇచ్చినా చేసా, అవి కూడా సక్సెస్ అయింది. ఈవిళ్ళకి ముస్లిం వేషాలు చేయడానికి ట్రై చేసా, ఇది కూడా నాకు ఏది ఇచ్చినా మీరు ఏదైనా ఇవ్వండి నేను చేసి చూపెడతా. యా మొన్న ఉండు జాడిక్య దాకా నువ్వు నన్ను ప్రశ్నలు వేసావు, ఓకే నేను నిన్ను ప్రశ్న వేస్తా. ఇప్పుడు చెప్పండమ్మా. నువ్వు బుల్రాజుని ఇంటర్వ్యూ పిలిచావు. అవును, పిలిచావు కదా. శుభ్రమైన గోదావరి యాస మాట్లాడుతున్నాడు కదా, నువ్వెందుకు మాట్లాడా? ఏంటంటే కుర్రోడితో మనం అట్లే మాట్లాడాలిగా. కింద కమెంట్ చూసుకో ఏం పెట్టాను. పెట్టింది మీరేనా? అమ్మా, గోదావరి యాస రానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు యాంకర్? ఇది పెద్ద ట్రోలింగ్ అయిపోతుందమ్మా. మీరు ప్రాక్టీస్ చేయాలి మరి, మేము హోంవర్క్ చేయట్లా వేషాల కోసం. చేస్తాము మరి. అది పుట్టి పెరిగింది మనోడు భీమవరం కాబట్టి ఆడికి వచ్చేది వేరే ఉంటది. మాదేదో మ్యాచ్ చేయడానికి మాదంతా అటు ఇటు కాబట్టి అలా మేనేజ్ చేశాను. ఎనీవే బాగున్నావు, ట్రై చేసాం, మేనేజ్ చేసా. కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయారు, మీరు మాత్రం బాగా క్యాచ్ చేశారమ్మా. ఎందుకంటే నేను ఇందాలు చెప్పాను కదా, వీళ్ళు గల్ఫ్ వెళ్ళటానికి లేడీస్ వచ్చేవాళ్ళు, ట్రాన్స్లేట్ చేసేదాన్ని నేను. వచ్చినప్పుడు వాళ్ళు అదే కదమాట, మేడం గారండి మళ్ళీ తాతారేటి అంటది. అంటే పెట్టడం డైరెక్ట్ చెప్పొచ్చు కదా, మామూలు ఎట్టకారం ఉండదు. అది నేను విని ఆర్టిస్ట్గా నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కదా నాకు, అందుకని ఎవరైనా ఏదైనా భాష మాట్లాడితే ఇమిటేట్ చేయటం. ఇప్పుడు గోపరాజరమణ గారి గురించి మాట్లాడుకోవాలి. దేవి అభయం సినిమాలో 45 minutes అవుట్పుట్ మాది. ఓకే. దేవి అభయం మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్గా. ఇప్పుడు తీసుకోమని తీసుకోరు, ఆయన తల్లికి ఇచ్చినా చేస్తా, ఆయనకు తల్లికి ఇచ్చిన చేస్తా. ఆయనకు మీకు 10 సంవత్సరాలు తేడా, ఎంతన్నా తేడా ఉన్నాయి. ఇచ్చిన నాకు వేషం కావాలి అంతే. అయితే అదేంటి అందులోనేమో శ్రీకాకుళం యాస. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోనా ఆ భాష మాట్లాడారనుకో, వెళ్ళగానే ఇమిటేట్ చేయడు. ఇది ఇంట్లో నచ్చి వాళ్ళు ఏమన్నారు మళ్ళీ చెప్పు అని చెప్పించుకునేవాడు. ఈ గోదావరి యాస కానీ శ్రీకాకుళం కానీ ఇమిటేట్ చేసి నాకు అలవాటైంది. ఓకే 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 కాదు, నువ్వు హోంవర్క్ చేసి గోదావరి భాష మాట్లాడాలి. సరే, మళ్ళీ మేము వస్తాం కదా, సంక్రాంతికి వస్తున్నాం, సీక్వెల్ కి వస్తాం కదా, ఉందిగా, అప్పటికి పర్ఫెక్ట్ మాట్లాడాలి. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. డన్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఎంత పెద్ద మాట, శీఘ్రమేవ సినిమా ప్రాప్తిరస్తు అన్నారనుకో, హ్యాపీగా తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.